ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ భాగవతము 94వ అధ్యాయము. పౌండ్రక వాసుదేవుడు. పూర్వము కరుష దేశాన్ని పౌండ్రక వాసుదేవుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన పెరిగి పెద్దవాడైన తరువాత ఆయనకు ఎవరో, అయ్యా, మీ పేరు ఉన్నవాడు మరొక ఆయన ఉన్నాడు. ఆయన వసుదేవుని కుమారుడు. అసలు వాసుదేవుడు ఆయనే అని లోకం నమ్ముతుంది అని చెప్పారు. ఈ విషయం చెప్పగానే ఈయన కూడా ఒక తెల్లటి శంఖం కొనుక్కున్నాడు. ఒక చక్రాన్ని, గదను, ధనస్సు చేయించుకున్నాడు. ఎప్పుడూ పట్టు పీతాంబరం కట్టుకోవటం ప్రారంభించాడు. ఆ విధంగా అతను వాసుదేవుని అనుకరిస్తూ తాను పౌండ్రక వాసుదేవుడనని మురిసిపోయేవాడు. ఒక రాయబారిని పిలిచి, నువ్వు వెళ్ళి కృష్ణుడికి ఒక సందేశం చెప్పు అని ఒక లేఖ రాసి ఇచ్చి పంపించాడు. ఆ రాయబారి కృష్ణ భగవానుడి దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయంలో కృష్ణుడు నిండు సభలో కూర్చుని ఉన్నాడు. ఈ రాయబారి వెళ్ళి, అయ్యా, పౌండ్రక వాసుదేవుడు మీకు ఈ రాయబారం పంపించాడు అని చెప్పాడు. ఆ పత్రికలో నేను ఎలాంటి అలంకారాలు ధరించి ఉంటానో అలా నువ్వు కూడా పెట్టుకుంటావని నాకు తెలిసింది. నాకు అర్థం కానిది ఒక్కటే. నాకు వాసుదేవుడనే పేరు ఉంది, నీకు వాసుదేవుడనే పేరు ఉంది. దీని వలన ఇబ్బంది వస్తుంది కాబట్టి నీ అంతటా నువ్వు మర్యాదగా ఈ చిహ్నాలన్నీ వదిలిపెట్టేయాలి. వాసుదేవుడు అన్న పేరును వదిలిపెట్టేయాలి. లేకపోతే యుద్ధానికి వచ్చి నీ శరీరం మట్టుబెట్టవలసి ఉంటుంది. ఏది కావాలో అడుగు. ఇది రాయబారంలోని సారాంశము. అప్పుడు కృష్ణుడిలా అన్నాడు, ఈ చిహ్నాలు నాకు సహజాలు. నేను వీటిని వదిలిపెట్టడం కుదరదు. అతడు కోరుకున్న రెండవ కోరికను నేను అంగీకరిస్తున్నాను అని చెప్పు. యుద్ధభూమిలో కలుసుకుందామని పంపించి వేశాడు. పౌండ్రక వాసుదేవునకు కాశీరాజు మద్దతు పలికాడు. ఇద్దరూ కలిసి కృష్ణ పరమాత్మ మీద యుద్ధం మొదలుపెట్టారు. అసలు ఈ పౌండ్రక వాసుదేవుడు ఎలా ఉంటాడో చూడాలి అనుకున్నాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ ఎలా ఉన్నాడో పాండ్రక వసుదేవుడు అలాగే ఉన్నాడు. కృష్ణుడు వారిని రథం మీద చూసి ఆశ్చర్యపోయి పకాపకా నవ్వి యుద్ధం ప్రారంభించాడు. కొంతసేపు వారిద్దరి మధ్య యుద్ధం జరిగింది. చివరకు పౌండ్రక వాసుదేవుడు కృష్ణుడి చేతిలో చచ్చిపోయాడు. అప్పుడు చిత్రమైన సంఘటన జరిగింది. ఆ చచ్చిపోయిన వానిలో ఉన్న తేజస్సు పైకి లేచి కృష్ణ పరమాత్మలో కలిసిపోయింది. ఇది వినగానే పరీక్షిత్తు తెల్లబోయాడు. ఆయనలో తేజస్సు ఈయనలో ఎలా కలిసింది అని సుఖమహర్షిని అడిగాడు. శుకుడు అతనికి సందేహం తీరేలా సమాధానం చెప్పాడు. పౌండ్రక వాసుదేవుడు ఏ పని చేసినా అచ్చం కృష్ణుడిలా ఉన్నానా లేదా అని ఎప్పుడూ కృష్ణుడినే తలుచుకుంటూ ఉండటం వలన మనసు యందు కృష్ణజ్ఞానం పొంది ఉన్నాడు. అందువలన ఏ కారణం చేత తలచినా సతతము తలచినదే ఆ వస్తువునే కాబట్టి చివరకు ఆ వస్తువులోనే కలిసిపోయాడు. పౌండ్రక వాసుదేవుని వృత్తాంతం నుంచి మనం ఒక్కటి తెలుసుకోవాలి. మనం ఎప్పుడూ భగవంతుని పేరుతోటి, ఆయన లీలలతోటి ఈశ్వరుని అనుకరించే ప్రయత్నాలు చేయకూడదు. అలాంటివి దూర్త చేష్టితాలు అయిపోతాయి. అక్కడ యుద్ధం జరిగినప్పుడు కాశీరాజు తల కూడా తెగిపడిపోయింది. కానీ కాశీరాజు తేజస్సు కృష్ణ పరమాత్మలో చేరలేదు. కాశీరాజు కొడుకు కృష్ణుడి మీద అభిచారిక హోమం చేశాడు. కృష్ణుడు దానిని ఒక్క చక్రంతో తోసి అవతల పారేశాడు. ఇది అనవసర విషయాల జోలికి వెళ్ళి మద్దతులు ప్రకటించటము, తిరగటము మొదలైన ఇబ్బందులు తీసుకువస్తాయని భగవంతుని సాత్వికమైన మూర్తులను ఆరాధన చేసి మనసుని సత్వగుణంతో ఉంచుకొని భగవంతుని చేరే ప్రయత్నం చేయాలి తప్ప లేనిపోని భేషజాలు అంత మంచివి కావు అని హెచ్చరిక చేసే అద్భుతమైన లీల. భాగవతము 93వ అధ్యాయం సంపూర్ణం.